తెలిసిపోతుందండి. రైట్. ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా టెర్రరిస్ట్ క్యాంపుల మీద భారత సైన్యం దాడి చేసింది. దాడిలో అంటే బహవల్పూర్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్ మీద దాడి చేసినప్పుడు జైషే మహమ్మద్ అగ్రనేత మసూద్ అజహర్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో మొత్తం 14 మంది చనిపోయారు. ఆ ఫ్యామిలీ అంతా చిన్నాభిన్నమైందనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలు కరెక్టే అంటూ జైషే మహమ్మద్ టాప్ కమాండర్ ఇలియాస్ కూడా ఒక వీడియో, ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్న పరిస్థితి. సో ఏం జరిగే అవకాశం ఉంది? జైషే అంటే మళ్ళీ మసూద్ అజహర్ భారత్ మీద ఉగ్రదాడికి పాల్పడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అండ్ ఆ సమయంలో ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? మసూద్ అజహర్ ఈ పేరు మనకి సుపరిచయం. ఎందుకంటే 1999లో మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ కాఠ్మాండు ద్వారా హైజాక్ అయినప్పుడు ఆయన్ని మన ఇండియన్ జైల్లో నుంచి అప్పుడున్న భారత ప్రభుత్వం బీజేపీ విదేశాంగ శాఖ మంత్రి తీసుకెళ్ళి కాబూల్లో అప్పచెప్పి మనం హైజాక్ ఐలోని తెచ్చుకున్నాం. ఈ మసూద్ అజహర్ అక్కడికి వెళ్ళి మన ఇండియా మీద పార్లమెంట్ అటాకు, జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ మీద అటాకు, ముంబై 2008లో ముంబై దాడుల వెనక ఎన్నో ఉగ్రవాద దాడులకు ఎన్నో వందల మంది సావుకు కారణమయ్యారు. ఈ మసూద్ అజహర్ ఫ్యామిలీలో 14 మంది ఈ బహవల్పూర్ మీద, అంటే ఈ పంజాబ్లోని బహవల్పూర్లో ఉన్న జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్ మీద, ఆ మాస్కుల మీద ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియా అతి భయంకరమైన బాంబు దాడి చేసింది. ఈ బాంబు దాడిలో 14 మంది జైషీ మహమ్మద్ ఫ్యామిలీ మెంబర్స్ ముక్కలయ్యారని తెలుస్తుంది. ఇటు టీయర్స్ అంటారు, అది ముక్కలు అయిపోయారంట, దారుణంగా మరణించడం జరిగింది. మొత్తం జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్ కూడా పూర్తిగా సర్వనాశనం అయింది. అది శాటిలైట్ పిక్చర్ నుంచి మనకు తెలుస్తూ ఉందన్నమాట. ఇప్పుడు జైషీ మహమ్మద్ ఫ్యామిలీ అంతా చనిపోవడం జరిగింది. ఆయన భార్య, పిల్లలు, వాళ్ళ రిలేటివ్స్ అందరూ చనిపోయారు. ఇప్పుడు మసూద్ అజహర్ అక్కడ లేరు కాబట్టి తప్పించుకున్నారు. ఇప్పుడు ఈ మసూద్ అజహర్ ఏం చేస్తున్నారు అంటే, ఆయన పీఓకే నుంచి పాకిస్తాన్ అంతా పర్యటించి మళ్ళా క్యాడర్ను పోగు చేస్తూ, మళ్ళా నిధులు పోగు చేస్తూ భారతదేశం మీద మళ్ళా ఉగ్రవాద దాడికి పాల్పడబోతున్నాడు అనేది మనం పూర్తిగా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా రక్తాన్ని మరిగిన పులి వదలదని చెప్తారు, ఒక కుక్క రక్తాన్ని మరిగిన నక్క వదలదని చెప్తాడు నరమాంసాలు. ఆయన ఎంత చేసినా వదలడు. ఇండియా ఎంత భయపెట్టినా ఆయన తన యొక్క రక్త పిపాసిని వదలడు. మసూద్ అజహర్ చచ్చే వరకు వదలడు అనేది మనకు సుస్పష్టంగా చెప్పవచ్చు. నేను చెప్తున్నాను, 1998 హైజాక్ తర్వాత 2001 పార్లమెంట్ మీద అటాకు, 2000 తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ మీద అటాకు, తర్వాత 2008 ముంబై మీద దాడులు వెనక ఈ మసూద్ అజహర్ ఉన్నాడు. ఎన్నో వందలాది టెర్రరిస్ట్ స్ట్రైక్ చేశాడు ఇండియా మీద. ఘోరమైన ఇండాక్ట్రినేషన్ ఉంటుందండి. ఆయన ఎక్కడైనా మాట్లాడితే మతోన్మాదం పిచ్చి లేచిపోయి వందలాది మంది టెర్రరిస్టులు తయారు చేసి శక్తివంతమైన స్పీకర్ ఆయన. కాబట్టి అలాంటి దారుణమైన టెర్రరిస్ట్ బతుకున్నంత వరకు ఇండియాకి ప్రమాదమే. అతను బతుకున్నంత వరకు ఇండియా మీద ఉగ్రవాద దాడులు చేస్తూనే ఉంటాడు, అందులో తిరుగులేదు. కాబట్టి ఆయన మరణించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన ఎలిమినేట్ చేయాలండి. కాబట్టి ఇండియన్ రా అనేది మొసాద్ సహకారం తీసుకొని ఏదో విధంగా చేసి ఆయన సంహరించేదాకా ఇండియా నిద్రపోకూడదు. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ ఎంత ఉన్నా వాళ్ళలో టెర్రరిస్ట్ 4-5 ఎంతైనా ఉత్పాతాన్ని క్రియేట్ చేసుకోవాలి. అందువల్ల పుల్వామా వెనకాల కూడా ఇతను ఉన్నాడు, తర్వాత యూరీ స్ట్రైక్స్ వెనకాల కూడా ఇతను ఉన్నాడు, చాలా డేంజరస్ టెర్రరిస్ట్. కాబట్టి ఆయన ఇప్పుడు ఫండ్స్ పోగు చేసి టెర్రరిస్టులను పోగు చేసి మళ్ళీ ఇంకొక బిగ్ ప్లాన్లో ఉన్నాడనే తెలుస్తుంది. కాబట్టి ఆయన అంతాన్ని భారత ప్రభుత్వం చూడాలి. భారతదేశం చూసినప్పుడే మనకి ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం. రైట్. ఇక ఇవాళ